ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు కాలినడకతో ఆయా ప్రాంతాలు, అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగి పరలోక రాజ్యమును గూర్చిన విలువైన విషయాలను ప్రకటిస్తున్న ఆ దినాల్లో అనేక మంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు గుంపులుగా జనం వెళ్ళేవాళ్ళు. దేని కొరకు అంటే కొంతమంది రోగాలు కుదుర్చుకుందామని, కొంతమంది దెయ్యాల శక్తుల్లోంచి విడిపించబడాలని, కొంతమంది కుటుంబ సమస్యల కొరకు వెళ్ళేవాళ్ళు. ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి రొట్టెలు, ఎండి చేపలు ప్రార్థన చేసి ఇస్తాడని తిండి బ్యాచ్ ఇది. భోజనాల కొరకు వెళ్ళేవాళ్ళు కొంతమంది. వింటున్నారండి? కొద్ది మంది మాత్రమే ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు నేర్చుకుందాం, తెలుసుకుందాం, మరుగై ఉన్న సంగతుల్ని నేర్చుకుందాం అనే మనసుతో వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభువారు వాళ్ళ ముఖాలు చూడగానే గుర్తుపట్టేవాడు వీళ్ళు దేనికోసం వచ్చేవాళ్ళు. సరే, అది అలా ఉంచితే మనం ఇంత ప్రయాసపడి మందిరానికి వస్తున్నాం కదా, ఏ కంటెంట్ కొరకు వస్తున్నాం, ఏ తృష్ణ కలిగి వస్తున్నాం? భక్తుడు, మహాభక్తుడు అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం, మై సోల్ తృష్ణ గొనుచున్నది అంటాడు. ఏమంటాడండి? మై సోల్, నాట్ ఓన్లీ బాడీ. దేవుని కొరకు ఎదురు చూడాల్సింది, ఆశపడాల్సింది ఏంటది? యువర్ సోల్. నా ఆత్మ తృష్ణ గొనుచున్న, నా ప్రాణం అంటాడు. ప్రియులారా, సబ్జెక్ట్ అది కాదు కానీ కొన్ని మంచి మాటలు మీతో ఇప్పుడు వివరంగా చెప్తాను. మనసు పెట్టి వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కొరకు ఆశ కలిగి కొద్ది మంది వచ్చేవాళ్ళు అల్లల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరి ముఖం ఆయన గుర్తుపట్టగలడండి. యేసు ప్రభువుకున్న కృప, అభిషేకం ఎలాంటిది? ప్రతి మనిషి, ఎందుకంటే అందరినీ ఎరిగినవాడు ఆయన, అందరినీ ఎరిగినవాడు. ఒక రోజున ఓ ప్రాంతానికి వెళ్ళి ప్రభు మాట్లాడుతుంటే గుంపులు గుంపులు జనం వచ్చారు. చదువుదాం మార్కు సువార్త 6వ అధ్యాయం 32 చదువుతారా? ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని జనులు గమనించి ఆయన్ని గుర్తెరిగి ఎన్నారండి, ప్రతి పట్టణంలో నుంచి గుంపులు గుంపులు జనం వచ్చేవాడు. ఆయన రాకముందే ఆయన ఎక్కడికి వస్తాడో తెలుసుకుని, విన్నారా, ఆయన చెప్పే మాటలు విందామని ఆశతో ఆ విధంగా విస్తారమైన ప్రజలు అక్కడికి వస్తే వచ్చి ఎంతమంది అండి అక్కడ? అన్కౌంటబుల్ పీపుల్, అన్కౌంటబుల్ గ్యాదరింగ్, క్రౌడ్. వింటున్నారా? గొప్ప జన సమూహాన్ని చూచి వారికి అనేక సంగతుల్ని బోధింపసాగెను. ఆమె అనేక సంగతులు బోధించటం ప్రారంభించాడట. ఎవరికి? కాపరి లేని వాళ్ళు. ఎలా కనపడుతున్నారు ఆయనకి? ఆసక్తి ఉంది కానీ ఆదరణ లేదు. దైవ ఆసక్తి ఉంది, కాపుదల లేదు, ఒక క్రమం లేదు వాళ్ళకి.
గాలికి చెదురు కొట్టబడిన పొట్టులాగా ఎటు పడితే అటు తిరిగి 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 ఆయన దగ్గరికి వస్తే వాళ్ళని అలా చూడగానే ఆయనకి అర్థమైంది, వీళ్ళకి కాపరు లేడు కనుక ఎటు పడితే అటు తిరుగుతున్నారు. విషయం తెలుసా, కాపరి లేని గొర్రెలు ఎడాపెడా ఉంటాయి. కాపరు లేని గొర్రెలు, కాపరు కనుక కాసేపు వదిలేసి ఎటన్నా పోయాడు అనుకోండి, దానికి నచ్చినట్టు కొండలు ఎక్కుతాయి, చెట్లు ఎక్కుతాయి, వింటున్నారండి, కుమ్ముకుంటూ ఉంటాయి, విచ్చలవిడిగా తయారై విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాయి. అది కాపరు ఉన్నాడు అనుకోండి, బుద్ధిగా మేత మేస్తుంటాయి, పిలవగానే దొడ్లోకి వస్తాయి, వింటున్నారా, పిలవగానే నీళ్లు తాగుతుంటాయి, ఎట్లా చెప్తే అట్లా వింటాయి. దాని ఆంతర్యం, దాని అర్థం ఏంటంటే, కాపరి ఉన్న గొర్రెలకి క్రమం ఉంటుంది. కాపరి కలిగి ఉన్న గొర్రెలు ముఖాలు చూడగానే చెప్పవచ్చు సిస్టమేటిక్గా ఉంటాయండి, సిస్టమేటిక్గా ఉంటాయి. ప్రతిదీ ప్రార్థన చేసినా, పాట పాడినా, లేదా వస్త్రధారణ చూసినా, అంత ఎందుకండి, మీ బైబిల్ చెప్తుంది, మీ భక్తి. ఎంతమందికి అర్థమైంది? మీ బైబిల్ చూసి చెప్పొచ్చు మీరు ఎంత డెప్త్లో ఉన్నారు. ఏది మీ బైబిల్ ఒకసారి ఎత్తి చూపించండి. వాక్యమును యాకోబుకు ఎత్తరా తెలియచేసిన వాడని, చేతులు పైకి ఎత్తండి, బైబిల్ ఎత్తండి. తెలియచేసిన వాడని ఏ జనం జనముకి లాగునా చేసి, కొంచెం గట్టిగా వాడండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, యాకోబును తెలియచేసిన వాడని. కవర్ లేని బైబిల్కి మీరు కవర్ వేయాలి, మంచి కవర్, కాస్ట్లీ కవర్ కొని వేయండి. ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. మన ఒంటి మీద చిరిగిపోయిన బట్టలు వేసుకో, ఉన్నంతలో మంచి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే కనుక లేకపోతే మన బ్రతుకు విలువ లేదు. దీన్ని ఎంతగా నువ్వు గౌరవిస్తావో నీ జీవితం అంతగా వెలిగించబడుతుంది, మహిమతో నించబడుతుంది. ఆమె ప్రియులారా, ఓ మంచి విషయం మీతో చెప్పి ముగిస్తాను, బాగా వినండి. యేసు ప్రభువారు అందరినీ, విస్తారమైన జనాన్ని చూచి గమనించాడండి. వీళ్ళ దగ్గర ఆసక్తి ఉంది, ప్రయాసపడి వచ్చారు, అంతా బాగానే ఉంది. వీళ్ళకి ఎవరు లేరు. ఎలా గుర్తుపట్టుండొచ్చు? మత్తయి భక్తుడు రాస్తాడు, 9వ అధ్యాయం 35:6. ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ
ఆ, ఆయన సమూహములను చూచి ఆ, కాపరి లేని గొర్రెల వలె చాలండి మత్తయి భక్తుడు ఆ రోజున కళ్ళతో చూశాడు కనుక వివరంగా రాస్తాడు. కాపరి లేని గొర్రెలు విసిగిపోయి చెదిరిపోయి ఉంటాయో, కాపరి లేకపోతే గొర్రెలు ఎందుకు విసిగిపోతాయి చెప్తాను. వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదండి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు లేదు. నిజంగా దేవుళ్ళు ఆనందిస్తుంటే, నిజమైన రక్షణ ఆనందం నీలో ఉంటే నీ నోటి నిండా నవ్వే ఉంటుంది. నోట్ల నిండా ఎప్పుడు చూడండి స్మైలీ ఫేస్ ఉంటుంది. కొంతమంది ముఖాలు చూస్తే ఉన్న ఎనర్జీ పోతుంది. ఎందుకని? మాడుగొట్టు ముఖాలు, మాడిపోయిన దోష ముఖాలు. వాళ్ళ ముఖాల్లో నవ్వే కనపడదండి బాబు. డబ్బులు ఉన్నా అంతే, లేకపోయినా అంతే. ఎవరో చెప్పారట, ఎప్పుడు డబ్బులు లేవు అనరా, నిన్ను ఎవడు అడగడు అని. విన్నారా? ఆడు అని లేకుండా పోయింది. విన్నారండి? లేవు అనకూడదు మన నోటే రాకూడదు, రాంగ్ మెసేజ్ రాకూడదు. నీ దేవుడు లేవు అని చెప్పేవాడు కాదే, అయిపోయి అని అనేవాడు కాదే. అయిపోయే వచ్చినా మరలా ఓట మొదలవుతుంది. ఆమె ప్రియులారా, ఓ మంచి విషయంలోకి వెళ్దాం. శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టండి. విసిగి చెదిరిపోయి కనబడుతున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు ఎంత విసిగిపోయి ఇక్కడికి వచ్చి ఉన్నావో నాకు తెలియదు. ఆధ్యాత్మికమైన తృష్ణ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. నేర్పించేవాళ్ళు లేకపోతే తెలిసిన నడవటం రాదండి. నడక నేర్పకపోతే నడవలేరు తెలిసిన. నేర్పేవాళ్ళు లేకపోతే జనం చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉండటం అమ్మా క్షేమకరం, ఆశీర్వాదకరం. విన్నారా? ఆలోచనకర్తలు ఉండాలి, మీకు చెప్పేవాళ్ళు ఉండాలి. దైవజనుడు అంటాడు, లోకమందు బోధకులు మీకు అనేకులు ఉండవచ్చు కాక, కానీ తండ్రి ఒక్కడే ఉంటాడు. అర్థమవుతుందా? బోధకులు అనేకులు ఉండవచ్చు కాక, తండ్రి ఒక్కడే. ఆమె మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆత్మీయ తండ్రి ఉన్నాడు అని నమ్మినోళ్ళు, ఆ భరోసా ఉన్నవాళ్ళు ఒకసారి చేతుల తల్లులు చెప్తారా? ఓ మంచి ఆత్మీయ తండ్రి నాకు ఉన్నాడు అన్నవాళ్ళు. రైట్, మీ శబ్దమే చెప్తుంది మీకు ఎంత కనెక్ట్ అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. విషయంలోకి వెళ్దామండి. ఈ 2 అధ్యాయాల్లో మనం గమనిస్తే ఆయన he should show his concern. ఆయన తన కనికరాన్ని చూపించడం ప్రారంభించాడు. కనికరపడ్డాడు. ఏ సందర్భంలో, ఏ సమయంలో? వాళ్ళు విసిగిపోయి చెదిరిపోయి కాపరి లేని గొర్రెలా కనబడుతున్నారు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మీ పిల్లలు స్కూల్కి పంపేటప్పుడు ఎలా ఉంటారండి? మీ పిల్లలు స్కూల్కి ఎలా పంపుతారు? 7 గంటలు లేవపోయినా భుజానికి వేసుకెళ్ళి బాత్రూంలో పడేసి, చేపను దోమినట్టు దోమి దాన్ని పాండ్స్ పౌడర్ సగం వేసి, కళ్ళు కనపడకపోయినా ఇంత కాటుకు తగిలిచ్చి, దానికి రెప్పన అవసరం లేకపోయినా ఇంత లాగి ముడిపెట్టి ఓ అమ్మా అంటున్నా కూడా ఊపిరాడకుండా షోకు చేసి రబ్బర్ బొమ్మను తయారు చేసినట్టు చేసి పంపించండి, రండి టైం అయిపోయింది అని బండెక్కించి పంపుతారే. ఎంత ముద్దుగా ఉంటుందండి. పిల్లల్ని చూసుకుని నాది ఇష్టే తగిలేటట్టు ఉంది, నా బిడ్డే అని ఎక్కి పంపిస్తారండి? పంపిస్తారా? మంచిదే. హాస్టల్లో పిల్లలు చూశారా? అనాథ శరణాలు పిల్లల్ని ఎప్పుడన్నా చూశారండి? చూడలేదా? ఈసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే అనాథ శరణాలయాల్లో ఉండే పిల్లల్ని గమనించాలి మీరు. పాపం వాళ్ళు చేయగలిగిన వరకు చేస్తారు, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు రెడీ చేసుకోలేరుగా. ఎవరైనా చేస్తే పెద్దోళ్ళు చేయాలా, లేదా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారా? అర్థమయ్యి మీరు మౌనమయ్యారా? అర్థం కాక మౌనమయ్యారా? అవండి, ఆ అనాథ పిల్లలు చూడండి, వాళ్ళకి చేస్తారు, చేయగలిగిన వరకు చేస్తారు. బట్ నీ పిల్లలకున్నంత కేరింగ్ ఉంటుందా?
అదే అదే కాపరి లేని పిల్లలకి, కాపరి ఉన్న పిల్లలకి ముఖాల్లో తేడా. అది అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికరపడ్డాడట. అంత అవసరం ఆ కనికరపడటం? లేకపోతే ఏమి అవసరం, అవసరం. విన్నారా? 100 ఇచ్చైనా ఓ మంచి స్నేహితుని సంపాదించుకోవాలట. లోకంలో మాట 100 ఇచ్చైనా ఖర్చు పెట్టైనా ఓ మంచి స్నేహితుడిని సంపాదించుకోవాలట. 100 ఇచ్చైనా ఓ దరిద్రుడిని వదిలించుకోవాలట. అర్థమైతే స్తోత్రం. అర్థమవుతుందని నాకు అర్థమవుతుందిలేండి. ఆమె ప్రియులారా, బాగానండి. ఎందుకు ఆ సందర్భంలో అంత కనికరం ఎందుకు పడాలి? అంత ఇంపార్టెంటా కాపరి లేకపోవటం? కాపరి లేని తనం అంత ఎమర్జెన్సీ అది. ఎస్. వీళ్ళు రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, రోగాలు కుదుర్చుకునే దానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, రకరకాల కారణాలతో వచ్చిన వాళ్ళు, ఎన్ని కారణాలతో వచ్చిన అందరికీ ఏమి లేదు. ఏమండి, ఇంతమందికి ఓవరాల్ కామన్ ప్రాబ్లం ఏంటి? కాపరి లేడు. యు షుడ్ నీడ్ ఏ షెపర్డ్. యు షుడ్ నీడ్ ఏ గుడ్ షెపర్డ్. ఎవరు మంచి కాపరి? ఒక ఆమె ఉందండి, నాకు తెలుసామె. అన్నయ్య, నాకు ఒక మంచి పాస్టర్ కావాలి. అవునమ్మా, నేనైతే మంచి పాస్టర్ కాదు, నేనైతే మంచివాడిని కాదు అని చెప్పి ఎందుకు వచ్చిన గొడవ? ఆమె 2 ఏళ్ళు తిరిగిందండి హైదరాబాద్ మొత్తం. కార్పొరేటర్ పాస్టర్లు మొదలుకొని గల్లీలో పాస్టర్లు అందరూ తిరగేసి ఇసిగిపోయి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నట్టు. ఏమ్మా గుడి వదిలిపెట్టి ఏం ప్రార్థన? మందిరానికి ఎందుకు? నాకు ఎవరు నచ్చలేదన్నయ్య, ఎవరు నచ్చలే. అసలు అందరిలో లోపాలు ఉన్నాయి అన్నయ్య. ఒకడు కోపం, ఒకడికి ఏమో డబ్బు పిచ్చ, ఒకడికి ఫ్యామిలిటీ పిచ్చ. ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క లోపం ఉందన్నయ్య. నేను ముందే చెప్పానా? ఎవడు ప్రపంచంలో మంచి కాపరి నాకు కావాలంటే ఎంత ఎతికినా ఒక్కడు దొరకండి నీకు. ఎందుకంటే ఆయన ఒక్కడే మంచి కాపరి. ఆ స్టేట్మెంట్ ఏ పాస్టర్ ఇవ్వలేడు. ఎందుకని ఆయనే చెప్పారు, నేను గొర్రెలకు చెప్పాలి ఏ కాపరి? మంచి కాపరి. అది ఒక్కడికే చెల్లుతుంది, ఆయన ఒక్కడికి సరిపోద్ది. మిగతా వాళ్ళంతా మామూలు సేవకులే. వాళ్ళు మనుషులే, వాళ్ళకి కూడా రక్త మాంసాలే ఉన్నాయి. వాళ్ళకి ఆదాము రక్తం బట్టి వచ్చిన బుద్ధులు ఉంటే యేసుప్రభు రక్తం వేరు కనుక ఆయన తట్టుకోగలడు దేన్నైనా. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మంచి కాపరి అనే టైటిల్ ఆయన ఒక్కడికి సొంతం అండి. లోకంలో ఏ మనిషికి అది వర్తించదు, సరిపోదు. మంచోళ్ళు కావచ్చు, కానీ యేసయ్య అంత మంచోళ్ళు కాదు. ఆమె దేవుని పిల్లలారా, ఆయన అంటారు, కాపరి తత్వం అంత అవసరమా? కాపరి అంటే కాపలా కాసేవాడు. కాపరి అంటే కాటి కాపరి అంటారుగా. ఇంకేమంటారు పొలాల్లో? గొర్రెల కాపరి అనే పదం ఇంకెక్కడెక్కడ వాడతారు? సరే, వాచ్మెన్ అంటే అర్థం ఏంటి? వాచింగ్ చేస్తుంటాడు, గమనిస్తుంటాడు. అప్పగిచ్చిన ఇల్లు కాంపౌండ్ అంతా చూసుకోవటం వాడి పని. వాడు బరువులు ఎత్తేదేమిలా, కాపలా గాయటం అతని పని. మరి ఈ కాపరి అనే టైటిల్ లేదా ఆ పదం, ఆ ఉద్యోగం లేదా ఆ పరిస్థితి, ఆ పదం అంత ప్రయారిటీ ఏంటి? అంత ప్రయారిటీ ఏంటి? ఆ విషయంలోనే ఆయన కనికరపడ్డాడట. కనికరపడి వాళ్ళకి అనేకమైన విషయాలు బోధించాల్సి వచ్చింది. ఎందుకంటే కాపరి ఉంటే రోజు నేర్పుతాడు. వీళ్ళు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు, కుదురుగా ఒక క్రమానికి అంటుకట్టుకునేవాళ్ళు కాదు, తిరుగుతూనే ఉంటారు. కొంతమంది అండి, దయచేసి మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఒకవేళ అలాంటి స్పిరిట్ ఉంటే అదే ఈరోజే నిర్మూలం అవునుగాక. స్థిరపరచబడాలంటే మనసు స్థిరం ఉండాలి ముందు. అర్థమవుతుందా? మన మనసు స్థిరపడితే, ఇప్పుడు వాళ్ళ అక్క పేరు ఏంటండి? రూత్ అక్క పేరు. అమ్మా, ఓర్పాకి ఓర్పు తక్కువై, అత్తమ్మా ఎంత మంచి ఆఫర్ ఇచ్చావు అత్తమ్మా, నేను మనసులో అదే అనుకుంటున్నాను, నేనేదో అనుకుంటున్నా అదే నీ నోట్లోంచి వచ్చింది అత్తమ్మ.
ఐ లవ్ యూ అత్తమ్మ అని ముద్దు పెట్టుకుని వెనక్కి తిరిగేలోపు మనసు మారుతుందేమోనని ఏమండి పరుగు వెళ్ళిపోయాను. ఇప్పుడు చిన్నదాన్ని చూసి, అమ్మాయి ఋతు, మీ అక్క వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్తావా? ఆటోమేటిక్ మనుషులు సైకాలజీ ఏంటో తెలుసా? పెద్దోళ్ళు ఏది చేస్తే తెలుసు కదండి, పెద్దోళ్ళు ఏది చేస్తే రూతమ్మ తల ఉంచేసింది. నిన్నే ఋతు వెళ్తావా? నువ్వు చిన్నదానివే, నీకు తెలీదు, నాకా వయసు లేదు, చక్క చిన్న వయసు అమ్మా, పెళ్లి చేసుకో, ఏదో నా కర్మ గాలిపోయింది, వెళ్ళిపోమ్మా అంటే, అత్తయ్య నేను నీతో రావాలనుకుంటుంది, నువ్వేదో నాకు మంచి భోజనం పెడతావను, మంచి బట్టలు ఇస్తావను, లేదా నీ ఆస్తి ఇస్తావని కాదు, నేను నీతో రావాలనుకుంటుంది ఎందుకో తెలుసా? నీ దేవుడే నాకు దేవుడు, నాకు ఆ దేవుడు కావాలి. నీ జనం, ప్రత్యేకించబడిన జనం, దైవ ఆసక్తి కలిగిన జనం, ఆ జనంతో నేను బ్రతకాలని కోరుకుంటున్నా. నా జనం అన్య సంప్రదాయాలు తిని తాగి విచ్చలవిడిగి బ్రతుకుతారు, ఆ క్యారెక్టరే నాకు నచ్చదు. నాకు కావాల్సింది ఈ జనం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందేదను. చూడండి తీర్మానం ఎక్కడికి ఉందో. నిండు యవన వయసులో ఏం కోరుకుంటూ ఎప్పటికి ప్లానింగు, అచ్చటనే పాతి పెట్టబడేదను. అంటే మన సంప్రదాయానికి ఒప్పుకుంటుందా లేదా రూతు? అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప. తనకు తాను సబ్మిట్ చేసుకుంటుందండి, తనకు తాను సమర్పించుకుంటుందండి. మనస్సు కుదిరింది. ఏం తల పైకెత్తాడు, మైండ్ స్టెబిలిటీగా ఉంది కనుక షీ విల్ స్టాండ్ అప్. ఆమె నిలబడగలదని ఆమెకు అర్థమైతే. ఈ మనసు స్థిరత్వం లేని వార్ప పరుగు, అమ్మయ్యా ఎప్పుడు దొరుకుద్దా అనుకున్నా, దొరికింది, వెళ్ళిపోయింది. అవకాశం వచ్చినా, మనసులో మాట చెప్పినా, ఈమె మనసులో తీర్మానం చూడండి, మనసు కుదిరింది. ఆమె ఎవరితో? నయోమితో. నయోమి ఏమైనా వయసులో ఉందా, ఆస్తి ఉందా? ఆ ఊరు పోయి ఏమంటుంది? నన్ను చేదానండి, ఏమండి నన్ను నయోమి అంటారు ఎందుకు? నన్ను మారానండి, శిపించబడిందా అని తిట్టండి నన్ను. తనకు తానే చెప్తుంది, నన్ను నయోమి అనవద్దు, మారా అని పిలవండి, నా బ్రతుకు చేదైపోయింది. ఈ చేదైపోయిన బ్రతుకుని ఎందుకు రూతం అంటుకట్టుకుంటుంది? తన మనస్సు దేవుని మీద లగ్నం చేసింది కనుక. ప్రైజ్ ది లార్డ్. తీర్మానం అండి. నీ మనసు స్థిరపడితే నీవు జీవితంలో సెటిల్ అవుతావు. వింటున్నారా? కొంతమందికి ఈ పని కాదని ఆ పని కాదని ఈ పని, ఏదో ఒకటి ప్రార్థన చేసుకుని ఒక రూట్లోకి వెళ్తే ఆ రూట్లో దేవుడు స్థిరపరుస్తాడు. ఇది బాగోలేదని అది బాగోలేదని ఇది, ఏది బాగోదు, ఏది బాగుంటుంది? అన్నిట్లో సమస్యలు ఉంటాయి. ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా దేవుడు కృప నీకు తోడై ఉంటే ఆ కృపే నిన్ను లేవనెత్తుతుంది. ఆమేన్. నా మాట వినండి. కాపరి లేకపోతే జనులు విసిగిపోతారు. కాపరి లేకపోతే జనులు చెదిరిపోతారు, స్థిరత్వం ఉండదు. అది ఆయన బహుగా కలిచివేసింది. ఏ విషయం? కాపరి లేకుండా బ్రతకటం, కాపరి లేకుండా మనుషులు ఉండకూడదు. కాపరి కింద ఉండాలి, కాపుదలలో మనం ఉండాలి. ఆమేన్. రైట్. కొన్ని మంచి మాటలు చెప్తాను. ఇక కాపరి ఎందుకు కావాలి? సంఖ్యాకాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 12 చదవండి. ఇట్లా నేను చనిపోక ముందు వాగ్దాన దేశాన్ని చూడు.
ఉమ్. నీ స్వజనంలో చేర్చబడతావు. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఇట్లా నేను యెహోవా విన్నారా, చూపించే దేశాన్ని కొండెక్కి చూడు మోషే. తర్వాత నువ్వు మీ అన్నయ్య దగ్గర లాక్కి నువ్వు చనిపో, పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఆ రోజు నా మాట వినలేదు, వాళ్ళని నిర్మూలన చేశాను అని చెప్తుంటే, సరే దేవా అనకుండా ఏమంటాడు ఇక్కడ 15వ వాక్యంలో, మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఆయన ఎవరికి దేవుడండి? మానవుల ఆత్మలకు దేవా. ఆ, ఆ. చనిపోక ముందు మోషే ఒక గురుతర బాధ్యత కలిగిన వాడై దేవుని దగ్గర ఒక విన్నపం చేస్తున్నాడు. అయ్యా, నేనుంటేనే నన్ను 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు బాబా. ఇంత గొప్ప నాయకుడిని, ఇంత గొప్ప సాత్వికుడిని నన్నే 3 చెరువులు తాగిచ్చారు ఈ జనం. ఇక నేను లేకపోతే పాపం యెహోషువ అమాయకుడు, వాడు యవనస్తుడు, చిన్న వయసు వాడిది, ఇక ఆయన్ని చంపుకు తింటారు బాబా. అందుకని ఏమని విన్నపం చేస్తున్నాడు? ఉండకుండునట్లు నీవు తగిన వాడిని నియమించు. ఈ కాపరి అనే బాధ్యతని మోషే కూడా గుర్తుపట్టి, ఎంత అవసరమో సమాజానికి. వింటున్నారా? కాపరి తత్వం అనేది ఉద్యోగం కాదు, బాధ్యత. బాధ్యత. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఉంటారండి, పెద్దోడేమో ఇంటి బాధ్యతను తీసుకుంటాడు. ఈ చిన్నోడేమో అమ్మ ఆడు చిన్నోడరా, ఆడికేమొచ్చు, నువ్వెళ్ళు అని అలవాటు చేసింది కదా చిన్నప్పటి నుంచి. ఓహో, నాకు ఏ పని లేదు కాబోలని ఆడు ఎట్లా తిరుగుతాడండి? చెప్పాలా? ఎంత ఆడు మీసాలు వచ్చి గడ్డాలు పెరిగిపోయి రేపు మా పెళ్లి సంబంధం, ఆడు చిన్నోడరా, ఏది అమ్మకి ఇంకా చిన్నోడే. అందుకని వాడు ఎట్లా తయారవుతాడండి? ఏదన్నా అన్న నువ్వు చూసుకో అంటాడు. నాకేమొచ్చు, నేను చిన్నోడిని, నువ్వు చూసుకో. మరి నువ్వెప్పుడు చూస్తావురా? నేను సినిమాలు చూస్తా. బాధ్యత కలిగిన వాళ్ళేమో బరువును ఎత్తుకుంటారండి, బాధ్యత లేని వాళ్ళేమో గాలికి తిరుగుతుంటారు. సేవ కూడా, లేదా కాపరి అనే పని కూడా అదొక పోస్ట్ కాదు, ఇట్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆమేన్. బాధ్యత కలిగినోడు భారం వహిస్తాడు. అర్థమవుతుందా? ఏ కాపరిని కోరుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలా, ఏ కాపరి కావాలో మీరు ఆలోచించుకోవాలా. కాపరి అనే పని దొడ్డ పని. అర్థమవుతుందా? మోషే కూడా చనిపోక ముందు ఒక విన్నపాన్ని దేవుడితో చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ? యెహోవా సమాజం ఎట్లా ఉండకూడదని కోరుకుంటున్నాడండి? ఎట్లా ఉండకూడదని కోరుకుంటున్నాడు మోషే? నా తరువాత ఈ జనం, ఈ సమాజం ఉందే, కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు నేను ఉండగానే. ఆమె అతడే యెహోషువ. ప్రియులారా, మోషే కాలం నుంచి ఒక గురుతర బాధ్యత సమాజం మీద పెట్టబడింది. ఏంటంటే కాపరి అనే పోస్ట్, ఆ బాధ్యత ఉంది. దాన్ని మనం గ్రహించగలగాలి. రైట్, ముందుకెళ్దాం. యేసు ప్రభువారు 10వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమంటారు? నేను చెప్పాలా, మంచి ఎట్లాంటి కాపరట? అందరు చెప్పాలా మాట. యేసు ప్రభు ఎవరండి? యేసు ప్రభు ఎవరు? గొర్రెలకి. ఎవరికి? ఇంతకీ గొర్రెలకి మేకలకి తేడా ఏంటి? బైబిల్ ఆయన చెప్పారు, గొర్రెలన్నీ కుడివైపుకి చేర్చబడతాయి, మేకలన్నీ కూడా. గొర్రెలకి మేకలకి తేడా ఏంటి?
రెండు కోసుకు తినేయేగా, రెండుటిని కలిపి మటనే అంటారుగా. విన్నారా? మీరు తలపైకి ఎత్తండి. మేకలు అందంగా ఉంటాయా, గొర్రెలు అందంగా ఉంటాయి చెప్పాలి అమ్మా. మీకెవరు చెప్పారు ఆ మాట? ఎట్లా చెప్పగలరు మీరు? దాని ఆకారం కర్రీది, దాని రంగే ఇదేమో ఎర్రగా ఉంటుంది, లేదా షైనింగ్ ఉంటుంది, చూడగానే ఎంత ముద్దు వస్తుందో. విశ్వాసికి అవిశ్వాసికి అంత తేడా. లక్షణాలు కూడా అంతే. గొర్రె సాధుది, మేక మూర్ఖురాలు. వింటున్నారా? అది కనబడిన చెత్త అంతా దాందే. కంప కనబడితే ఎగబడుతుంది, ఇదిగా కాళ్ళు ఎత్తుతుందండి. గొర్రె ఎప్పుడైనా కాళ్ళు ఎత్తి నిలబట్ట ఎప్పుడైనా చూశారండి? తల వంచుకునే మేస్తుంది. ఎంత తేడా అండి, ఎంత తేడా అండి. విశ్వాసికి అవిశ్వాసికి అంత తేడా ఉంది. వింటున్నారా? కుడివైపు నిలబడతావో ఎడమవైపు నిలబడతావో నీ ఇష్టం. కుడివైపు నిలబడిన వారిని చూసి ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, భూమి ఏర్పడిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన వాటిని స్వతంత్రించుకొనండి. ఆమేన్, ఆమేన్. కాపరుంటే క్రమం ఉంటుందండి. కాపరు లేని గొర్రెలు ఎలా ఉంటే ఇవి మేకలాగా తయారవుతాయి. ప్రియులారా, నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే, యేసు ప్రభు హృదయంలోనే నొచ్చుకున్న విషయం, కాపరి లేకపోతే ప్రమాదం, కాపరి లేకపోతే నాశనం, కాపరి లేకపోతే ప్రమాదం. మోషే కూడా అంటాడు, అయ్యా నన్ను తీసుకుంటాను అంటున్నావు, ఈ సమాజం కాపరి లేని జనుల వలె ఉండకుండాన్నట్లు వాళ్ళ మీద ఒకరిని నియమించు, నియమించు, నియమించు. ఒకడు ఉండాలి, నడిపించేవాడు ఉండాలి, ఒకడు ఉండాలి. ఉంటే ఏం జరుగుద్ది? ఎలాంటి కాపరి నీకు ఉండాలి? కాపరి చేతిలో నువ్వు ఎదుగుతుంటే, కాపరి నిన్ను నడిపిస్తుంటే నీ జీవితం ఎలా మలచబడుతుందో 3 విషయాలు చెప్పి ముగిస్తాను, ఆలకించాను. యేసు ప్రభువు వారు అంటారు, నేను గొర్రెలకి మంచి కాపరిని. విన్నారా? ఆయనగానే ప్రకటించుకుంటున్న సాక్ష్యం ఏంటంటే, నేను గొర్రెలకి మంచి కాపరి. నేను ఎవరిని? మంచి కాపరిని. ఎలా చెప్తావయ్యా? దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తావు ఆ మాట అంటే, ఆయనే చెప్తారు ఈ అధ్యాయంలో. ఏమంటారంటే 10వ అధ్యాయంలో 11 నుంచి చదువుతారా? తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడతాయి. అండర్లైన్, అండర్లైన్. జీతగాడు జీతగాడే. అర్థమైందా? కొంతమంది కొన్ని సంఘాల్లో జీతం ఇచ్చి పాస్టర్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, జీతానికి సేవ చేసేవాళ్ళు లేకపోలేదు. ప్రభు అంటారు, జీతగాడు జీతగాడే. వింటారా? కూలికి వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దేనికి? ఇంత ఇస్తే ఇంతసేపు చెప్తాం, ఇంత చెప్తే ఇంతసేపు చెప్పాలంటే ఇంత ప్యాకేజ్ లేరా? ప్రియులారా, ఆలోచించా. నిజమైన కాపరి ఎలాగుంటాడంటే, మంద కొరకు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నిలబడతాడు. అది కాపరి తత్వం, అది కాపరికి ఉండాల్సిన లక్షణం. ఆయనే చెప్పారు, జీతానికి సేవ చేయకూడదు. తెలుసా? జీతానికి సేవ చేయకూడదు. జీవితాన్ని పణంగా పెట్టి, ప్రాణార్పణంగా పోసి, జీవితాన్ని బలిపీఠం మీద పెట్టుకుని ప్రభు కొరకు సమర్పించుకున్న వాడు సేవకుడు. అర్థమవుతుందండి? జీతాల కోసం చేసేవాడు సేవ కాదు అది. ఆయన అంటారు, జీతగాడు జీతగాడే. విన్నారా? జీతం కొరకు సేవ చేసేవాడు లేకపోలేదు. ఎంతసేపు అంటే ఆదివారం పోయి అల్లా 4 ఆదివారాలు చేస్తే అయిపోయింది మన పని. అరగంట సేపు చెప్తే ఎక్కువ మీ మొఖాలకి. ఏమెత్తున్నారు మాకు, పెట్రోల్ కూడా రాదు అనే పాస్టర్ లేరా? మీరు ఇచ్చేది మా పెట్రోల్ చాలదా? ఏం చెప్పాలి మీకు? అరగంటే ఎక్కువ మీ మొఖాలకి. అయ్యా కొంచెంసేపు ఎక్కువ చెప్పవా, వాక్యం కరువు అయిపోతుంది బాబా, కొంచెంసేపు. మీరు ఎక్కువ పెంచండి, జీతం పెంచండి, అప్పుడు నేను ఎక్కువసేపు చెప్తా అనేవాళ్ళు కూడా లేకపోలేదండి.
ప్రియులారా, ఆలోచన చేయాల. ఏ కాపరి నీకు కావాలి? ఏ కాపరి కింద నీవు ఉన్నావు? ఏ కాపరి కాపుదల్లో నీవు ఉన్నావు? ఆలోచించుకోవాలి. యేసు ప్రభువే స్వయంగా ప్రకటిస్తున్నారు, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకి మంచి కాపరి. ఇది ఎలా చెప్పగలుగుతానంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఆమె ప్రాణం పెట్టినోడు నిజమైన కాపరండి. మంద కొరకు ప్రాణం పెట్టినోడు నిజమైన కాపరి. మంచి కాపరి, మంచి కాపరి. మంచి కాపరి కొన్ని లక్షణాలు ఉన్నాయి. 2 మాటలు చెప్తాను వినండి. మంచి కాపరి ఎలా వస్తాడు? మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? చదవాల. 10వ అధ్యాయం 2వ వాక్యం, యోహాను సువార్త 10వ అధ్యాయం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, ద్వారపాలకుడు అతనికి తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి. ఆమేన్. అమ్మా ఒక్క నిమిషం. గొర్రెల కాపరి ద్వారంలోనే రావాలి. విన్నారా? ఇంటికి మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది, దొడ్డిదారు ఒకటి ఉంటుంది. ప్రతి ఇంటికి మెయిన్ గేట్ ఉంటుంది, అవుట్ గేట్ ఒకటి ఉంటుంది. ఈ దొడ్డిదారిలో వచ్చేవాళ్ళు దొడ్డిదారిలో పోతుంటారు. వీళ్ళెవరు? సరైన వాళ్ళు కాదు. అసలు నిజమైన వాళ్ళు అయితే మెయిన్ గుమ్మం నుంచి వస్తారు. దొడ్డిదారిలో వచ్చిపోయే వాళ్ళ గురించి నేను మాట్లాడాలని నేను కోరుకోవట్లేదు. అది నాకంటే మీకు ఎక్కువ తెలుసని నేను అనుకోవట్లేదు, అనుకుంటాను కూడా. అర్థం కాల? దొడ్డిదారిలో వచ్చిపోయేది ఎవరండి? దొంగోడన్నా కావాలా, ఇంక మరొకడైనా కావాలి, అంతేగా. విన్నారండి? నిజమైన వ్యక్తి అయితే కరెక్ట్ అయిన మెయిన్ రేట్లో రావచ్చుగా, మెయిన్ గుమ్మంలోంచి రావచ్చుగా. విన్నారండి? కాపరి కూడా ద్వారమున ప్రవేశించువాడు కాపరి, ద్వారపాలకుడు అతనికి తలుపు తీస్తాడు. ఆమె 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 మెయిన్ గేట్లోంచి రావాలి. మీకు చెప్తాను నేను. ఒకసారి ఓ పట్టణంలో ఘనమైన స్త్రీ ఉంది. ఆమె పేరు షునేమి పట్టణస్థురాలు. దైవజనుడైన ఎలీషా రోజుల్లో దైవజనుడు ఆ పట్టణానికి వచ్చిన సంగతి విని ఆమె కోరుకుంది కదా, అయ్యా నీవు కానీ మా పట్టణానికి వచ్చినప్పుడల్లా ఏం లేదండి, మా ఇంటి భోజనం చేసుకుని వెళ్ళండి అని కోరుకుందండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. షునేము పట్టణమునకు పోగా ఎట్నారా? ఘనురాలైన స్త్రీ అండి, బాగా ఆస్తిమంతురాలు, ఆ పట్టణంలోని పేరు మోస్తున్న ధనవంతురాలు. ఆమె ఏమని దైవజనుని కోరుకుందయ్యా, మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి ఖచ్చితంగా భోంచేసి వెళ్ళండి అని. విన్నారండి? భోంచేసుకుని వెళ్ళమని కోరింది. ఏం చేసింది దైవజన్ని? ఏదో ఫార్మాలిటీగా పిలవల, ఖచ్చితంగా అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వు బాబు, నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా, నీ కడుపు నింపితే నాకు అదే చాలు బాబు. ఏం కోరిక అది? నెత్తి మీద చేయి పెట్టించుకుందామని కోరుకోలేదు. ఎట్లాగో తిన్నాక చేయకుండా పోతాడా? ఆమెకు తెలుసు కదా. ఆమె కోరిక ఏంటంటే ఒక్క పూటైనా దైవజనుని కడుపు నిండా నా చేత్తో అన్నం పెట్టాలని కోరుకుందండి. బలవంతం చేసిందట. ఎవరు? సామాన్యురాలు కాదండి, ఘనురాలు, ఆ పట్టణంలోనే ఘనమైన వ్యక్తి. విన్నారా? మొత్తానికి బలవంతం చేస్తే సరేలమ్మా అని చెప్పి ఆ పట్టణానికి వెళ్ళేప్పుడల్లా ఆమె ఇంట్లోనే భోజనం చేసుకుని వెళ్ళేవాడు. ఓకేనా? ఎలీషా అతనితో పాటు కొంతమంది శిష్యులు కూడా ఉండేవారు. తిని వెళ్తూ ఉన్న టైంలో ఆమె ఈ దైవజనుడి యొక్క లక్షణాలన్నీ గుర్తుపట్టింది.
గుర్తుపట్టి వాళ్ళ ఆయనతో పిలిచి అంటది, ఏమంటుంది వాళ్ళ ఆయన పిలిచి, చూచి వచ్చుచూ పోవచ్చున్న భక్తిగల దైవజనుడై ఉన్నాడని నేను ఎరుగుదును. ఐ న్యూ భక్తిగల దైవజనుడు అని భార్య భర్తతో సాక్ష్యం చెప్తుంది. వచ్చుచూ పోవచ్చు అన్నాడా? వెంటనే వాళ్ళ ఆయన ఏమనాలి? ఏమిటే నేను లేనప్పుడు వచ్చిపోతున్నాడా? ఈ విషయం నాకు చెప్పలేదే అని అనలేదండి. చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్. ఇద్దరికి డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకి జబ్బులు ఎక్కువ. డబ్బులున్న భార్య భర్తలు సంతోషంగా ఉంటే నాకు చూపించండి చూద్దాం. డబ్బులు ఎక్కువ అయిపోయిన భార్య భర్తల్లో సమాధానం ఉండదు. ఎందుకని? వీడి మీద ఆమెకి అనుమానం, ఆమె మీద చెప్పరేమండి. డబ్బులు ఏమైనా పిచ్చి ఉన్నవాడికి ఎప్పుడు ఇంట్లో ఉంటాడేంటి? డబ్బు సంపాదన కోసం 24 గంటలు ఫ్లైట్లో కారులోనే తిరగటం. ఈ భార్య ఏమనుకోవాలి, ఈ పనికి మాలోడు పోయి అటే ఉంటాడే, రాడే కొంపకి అని అనుకోదా? ఈడికి బయటే తిరుగుతున్నాడు కనుక ఈమె మీద ఆమెకి, ఆయన మీద ఈయనకి. ఇలాంటి వాళ్ళు లేరా సమాజంలో? డబ్బులు లేనప్పుడే అన్యోన్యంగా కలిసి ఉన్నారు. డబ్బులు ఎక్కువైపోయినాక దూరం ఎక్కువ అవుతల్లా. దూరం ఎక్కువ, నీకేం కావాలా? డబ్బులు ఇచ్చేగా అన్ని కొనుక్కో అంట. పిచ్చోడా, నువ్వు లేని డబ్బు నాకెందుకురా? ఏమందం ఎందుకని? ఈమెకు పట్టు చీరలు పిచ్చా, వింటున్నారా? లేకపోతే తిండి పిచ్చా? ఏం కావాల్సిన అన్ని డబ్బులు ఇచ్చి, నీకు కావాల్సిన అన్ని ఇచ్చా, నువ్వు కావాల్సిన తీసుకో, ఒరే మెంటలోడా నువ్వు ఉండాలి ఇంట్లో అని అందో. వింటున్నారండి? ఎన్ని కుటుంబాలండి డబ్బు వచ్చాక మారిపోతున్న వాళ్ళు, డబ్బు వచ్చాక పాడైపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఘనురాలు, సంస్కారవంతురాలు, భక్తి కలిగిన వ్యక్తి గనుక చూడండి, ఆమె వచ్చి ఏమని చెప్తుంది? మన ఇంటికి వచ్చుచు ఎప్పుడు వస్తున్నాడు అమ్మాయి? నాకు చెప్పలేదా? ఇప్పుడు నుంచి జాగ్రత్త చెప్పు, రావద్దు, అయ్యగారు రావద్దని చెప్పు అనలేదండి. ఎంత నమ్మకం ప్రియులారా! కుటుంబ వ్యవస్థకి ఇది ఉండాలి. ఏంటది? భర్త మీద భార్యకి ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. అలా మీరు తయారు చేసుకోవాలి. భార్య మీద భర్తకి అంతే నమ్మకం. ఆమె అంటది, మన ఇంటికి వచ్చి పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి మనం విన్నారా? ఏం దగ్గర డబ్బులు ఉన్నాయిగా, ఒక గది కట్టించవచ్చు కదండి. కాదంటాడా? ఆమె మాట ఏది కాదన్నట్టుగా అక్కడ కనపడుతుందిగా. గది కట్టడానికి భర్తతో ఎందుకు సంప్రదించాలా? భోజనం పెట్టేటప్పుడు సంప్రదించిందో లేదో కానీ గది కట్టాలన్నప్పుడు మాత్రం చూడండి, అదే అడ్మినిస్ట్రేషన్ అంటేదే. జ్ఞానం కలిగి కుటుంబాన్ని పరిపాలన చేయాలి ఆడవాళ్లే. వింటున్నారా? ఏ విషయాలు భర్తతో చెప్పాలో, ఏ విషయాలు చెప్పకూడదో మీకు తెలిసి ఉండాలి. వింటున్నారా? ప్రతిదీ పోసుకూర్చున్నట్టు చెప్పకండి, లేనిపోయిన గోల. వింటున్నారా? మా అమ్మ 10,000 అడిగింది ఇప్పుడే, ఆడికి అసలే మెంటలతో వచ్చి ఉంటాడు తిరిగి. మా అమ్మకి 10,000 అర్జెంట్ అంట అని రాగానే చెప్పపోతేనే, కాస్త అన్నం తిన్నాక కుదురుగా మంచినీళ్ళు ఇచ్చి జ్యూస్ ఇచ్చి నీకు మంచి మాట చెప్పనా అని నెమ్మదిగా సాగదీసి చెప్పొద్దు. ఆడు మంచి కాక మీద రాగానే మా అమ్మకి అర్జెంట్కి 10,000 కావాలంట అని తల ఊపుకుంటూ చెప్పింది అనుకో, ఆడ అసలే 140 ఉన్నాడు. వింటున్నారా? 140 స్పీడ్తో చేసి కొట్టాడు అనుకో, ఏమైపోద్ది? ఆగమైపోద్ది. అందుకే చూడండి, ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తుంది భార్య. పిల్లల కుటుంబ వ్యవస్థ ఎలా కట్టుకోవాలో మీకు తెలిసి ఉండాలి. ఎలా తెలుస్తుంది? ఇదిగో చదవాలి, వాక్యం చదవాలండి. ఎంతమంది రోజుకి బైబిల్ చదువుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. రోజు బైబిల్ చదువుతున్న అన్నవాళ్ళే. అదిగో మీ చేయి దేవుడు చూస్తున్నాడు, మీ ఇష్టం. విన్నారా? అది చూసారా? ఎన్ని ఓట్లు రాలిపోయాయో. నా మాటేనండి. అందుకే మీ ఇంట్లో ఇన్ని వస్తున్నాయి. ఈ తుఫాన్లు రాగటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో జీవపు వెలుగు దగ్గరికి రావాలి. మీరు వెలుగు దగ్గర గడిపితే వెలిగించబడతారండి. నీ వాక్య నా పాదాలకి దీపం, నా త్రోవకి వెలుగు రావాలంటే ఖచ్చితంగా నా మాటేనండి. కనీసం 3 అధ్యాయాలు ఈరోజు నుంచి అని చదవండి. నేను చెప్పానని కాదు, చదువుతుంటే బైబిల్ నీ జీవితం అంతా చదివి రిపోర్ట్ చేస్తుంది నీవేంటో. వింటున్నారా? బైబిల్ నువ్వు చదివితే నిన్ను బైబిల్ చదువుతుంది. ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదండి, ఎవరో వచ్చి గుచ్చి చూపించాల్సిన అక్కర్లా. నీవు దీని దగ్గరికి వస్తే అంత తేటగా తెలిసిపోతుంది. నా మాట
ఈ గనురాలండి భర్తతో చెప్తుంది, అయ్యా ఒక చిన్న గది కడదాం. ఇంకా ఒక మంచం, ఏది పడుకోవటానికి ఒక మంచం, తినటానికి ఒక బల్ల, వాక్యం చదువుకోవటానికి దీపస్తంభం. ఆ రోజు కరెంట్ లేదు కదా. చూడండి రిక్వైర్మెంట్ ఎలా చెప్తుంది. పాస్టర్ గారికి ఏమేం కావాలో ఆయన అడిగాడా? అసలు రూమ్ సంగతే చెప్పాల, వచ్చుతూ పోతున్నాడు అంతే. ఆమెకు ఒక మంచి ఆలోచన, అయ్యా యజమానుడా, మనం తిన్న ఇంగిలి ప్లేట్లు పాస్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది అని నాకు నచ్చల. పాస్టర్ గారికి మనం తినే బల్ల మీద మనం తినే బల్ల మీద ఏంటి విన్నారా? మనం పడుకునే మంచం మీద సేవకుడు పడుకోవటం ఏంటి? ఇది భార్య భర్తల మంచంగా. చూడండి ఆ రిలీజియస్ మైండ్ చూడండి. కొద్ది రోజులకి ఆలోచించింది, అరే దైవజనుడికి ప్రత్యేకంగా ఉండాలి కదా, దైవజనుడికి ప్రత్యేకంగా ఉండాలి కదా. అందుకే నా బాటిల్ ఇదే, ఎవరు కలుపుకోకండి, ఎవరు తీసుకోకండి. దేవుడు మేము దీవించును గాక. ఇదో తలకాయ నొప్పి అయిపోయిందండి. ఎత్తుక్కోవాలి బాటిల్ కోసం కూడా. ఇది నాది, ఎవరు తీసుకోకండి. రైట్, ప్రత్యేకంగా ఉండాలా. విన్నారా? మీరు వాడే సేవకులు వాడకూడదు. ఆయన దైవజనుడు, ప్రత్యేకించబడినవాడు. చూడండి ఆమె ఎప్పుడైతే చెప్పిందో భర్త ఏమంటాడు? చదవాలా, కొంచెం చదువున్నాను. చాలండి, అదంతా వేరే స్టోరీ. చెప్పడం ఆలస్యం, వాళ్ళ ఆయన కూడా కాదనుకుండా కట్టించేసాడు. ఎంత బాగుందో ఆ కుటుంబం. దేవుని మందిరానికి కానీ దేవుని సేవకి కానీ ఏకీభవిస్తే కాందంటే ఏమి ఉండదండి. మా ఆయన అస్సలు ఇవ్వడన్నయ్యా. ఎందుకు ఇవ్వడన్నయ్యా? మీ పుట్టింటికి అడుగు, ఇవ్వట్లా. మరి మందిరానికి ఎందుకు రావు? చెప్పుకోవటం చేత కాకండి, చెప్పే విధానం తెలియకండి. దేవుని ప్రేమించు వారికి సమస్తం మేలు కలుగుటకు సమకూడి జరుగుతాయి కదా. ఎందుకు జరగట్లా? సరే, ఇక అవన్నీ వేరే విషయాలు అనుకోండి. దైవజనుడు భక్తిగల దైవజనుడని గుర్తుపట్టాడు. ఎట్లా గుర్తుపట్టి ఉండొచ్చు? నేను చెప్తాను. ప్రార్థన చేసిన ప్రత్యేక, అందరు పాస్టర్లాగా చేయట్లా. మోకరించిన వేరుగా కనపడుతుంది, వాక్యం చెప్పినా వేరుగా కనపడుతుంది. చివరికి భోజనం చేసేటప్పుడు మీకు కొన్ని మాటలు చెప్పాలి. నేను భోజనం చేసేటప్పుడు ఎట్ట తింటారు? కొంతమంది తింటారండి, మీరు అలాంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలియదు. ఇక చపాతీ పిండి పిసికినట్టే, ఏది అన్నాన్ని అన్నీ కలిపేటివేనండి. కూరలో పచ్చళ్ళు అంత వేసి మెంటలోళ్ళు పిచ్చోళ్ళు తింటారు చూడండి, ఏదో పిసికేసేదే. నా మాట వినండి, ఈ మునివేళ్ళు దాటకూడదు తినేటప్పుడు ఈ మునివేళ్ళు దాటి పైకి వెళ్ళకూడదు. తినేది ఎప్పటికప్పుడుకి తీసేయాల, నీట్గా ఉండాలి ఏళ్ళు తినేటప్పుడు. వింటున్నారా? మీకు తెలుసో తెలీదో, సమాజంలో భోంచేసే పద్ధతిని బట్టి వీడు ఏ కేటగిరీ సమాజం చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారండి. బయట అన్నం తినే పద్ధతిని బట్టి వీళ్ళు ఏ కేటగిరీ చెప్పగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, మరి నీకు తెలియదే. ఇంత జీవం తెలిసిన, ఇంత సత్యం తెలిసిన, ఇంత గొప్ప విలువలు కలిగిన నీవు అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. భోంచేసిన, భక్తి చేస్తున్నా, ఓ పాట పాడుతున్నా ఎలా ఉండాలంటే ఓ ప్రత్యేకమైన శైలి, ఓ ప్రత్యేకమైన పద్ధతి కనపడాలి. ఇవి గుర్తుపట్టింది. మన ఇంటికి వచ్చి పోతున్నా అంటే అంతకుముందు చాలామంది వచ్చి ఉండొచ్చు కాక, ఈయన మాత్రం భక్తి కలిగిన దైవజనుడు. ఆమె అంటే ఏ కాపరిని కోరుకుంటుంది? ఆ ఇంటికి తగిన ఒక సేవకుడు వచ్చాడని సంబరపడి మరలా కాకుండా అతనికి ఒక ప్రత్యేకమైన గది, ఇంత పెద్ద ఇల్లులో మనం వాడిన ఆయన వాడటం ఏంటయ్యా? ఆయనకు ప్రత్యేకమైన ఒక గదిని ఏర్పాటు చేద్దాం. ఎంత తెలివిగలదో చూడండి, ఎంత ఆలోచన పర్రాలో ఆలోచించండి. ఈ రోజున సేవకుడు అంటే చులకన, సేవకుడు అంటే తేలిగ్గా బతకడానికి వచ్చాడని అభిప్రాయం సమాజంలో ఉందండి. కాదండి, మీ అందరికంటే మొనగాడే సేవకుడు, మీ అందరికంటే ఎక్కువ సంపాదన పరుడే సేవకుడు. సిమోన్ ఎలాంటి వాడు తెలుసా? వల వేస్తే తిరగలేదు, కానీ తిరగబడింది ఒక రోజు. దెబ్బకి మనిషి తిరగబడ్డాడు, ఎంటబడ్డాడు. అందుకే ఆయన అన్నారు, ఇక నుంచి నువ్వు
చేపలు కాదు, మనుష్యులు పట్టేవాడవి. ఇంత నైపుణ్యం, ఇంత కష్టం, ఇంత నేర్పు, ఇదిగో నా కొరకు కావాలా, నువ్వు కావాలా. అదే వ్యక్తితో అంటాడు, నీవు బండవి, నీ మీదే నా సంఘాన్ని కడతా. మిగతా వాళ్ళు ఎందుకు కోరుకోలా? హీఈస్ ఏ హార్డ్ వర్కర్. ఈరోజు సేవకుడు అనేవాడు మీరు పడుతున్న కష్టానికి 5 రెట్లు పడగలడు, పడతాడు. గనుకనే దేవుడు అతని సేవకుడిగా చేశాడు. ఆమె ఎందుకు ఇలాంటి విషయాలు మీతో చెప్పాల్సి వస్తుంది తెలుసా? మీరేదో నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారని కాదు, సేవకుడి విలువ మీకు ఇంకా బాగా తెలియాలని. ఆమె ప్రియులారా, ఆలోచించేద్దాం. ఆ గనురాలు ఒక ఇంటిని కట్టిందండి, ఒక గది. తన ఇంట్లో దైవజనుడికి ఒక ఏర్పాటు, గది, మంచం, బల్ల, దీపం. ఆమె ఇవన్నీ ఏర్పాటు కట్టించింది, అప్పగిచ్చేసింది. అంటే నీ కష్టంలోనే కాదు, నీ ఆశీర్వాదంలో కూడా సేవకుడికి భాగం ఇవ్వాలి. ఖచ్చితంగా అలాంటి కుటుంబాలు బాగుపడితే లేదా? సేవకుడిని, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు వర్ధిల్లకుండా ఉండగలరా? ఎదుగుదలకు మెట్లండి. దించు రాత్రి పగల దించినా నువ్వు దిగాలగా. ఎవరు దించినా నీ దగ్గర ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆ అర్హతలు మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా దిగితే. ఈ శుభవేళని చెప్పొచ్చే మాట ఏంటంటే, కాపరి లేకపోతే చెదిరిపోతావు. కాపరి లేకపోతే వింటారండి, అలసిపోతారండి. 2 మాటలు, చివరి మాటలు చెప్తాను. 10వ అధ్యాయం యోహాను సువార్తకి వెళ్దాం. 10వ అధ్యాయంలో కాపరి స్వభావాన్ని ప్రభు చెప్తున్నారు. చదువుదాం. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 11 నుంచి త్వరగా చదువుదాం. జీతగాడు గొర్రెలకు కాపరి కాడు. ఓకే, గొర్రెలు తనవి కానందున జీతగాడు ఎలా ఉంటాడు తెలుసా? తన కన్నవాడు కాదు, పెంచినోడు కాదు, ఏదో కాపలా గాయమన్నారు కనుక. ప్రమాదం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, తోడేళ్ళు వచ్చినప్పుడు వాటిని వదిలేసి పారిపోతాడు, పట్టుకుని చెదరగొడతాయి. ఈరోజు సంఘాలు ఎందుకు చెదిరిపోతున్నాయి? సంఘాలని ఎందుకు విచ్చలం అయిపోతున్నాయి? జీతగాళ్ళు సంఘాలకి వాక్యం చెప్తున్నారు కనుక, సమర్పణ కలిగిన సేవకులు లేరు కనుక ఈ రోజున సంఘాలు తాళాలు వేయబడుతున్నాయి. జనం లేక చెదరగొట్టబడతారు. కాపరి లేకపోతే విసిగిపోతారు, చెదిరిపోతారు. అందుకని ఒక సమర్పణ కలిగిన, త్యాగం చేసుకున్న సేవకుడు చేతి కింద మీరు ఉంటే మీకు ఆశీర్వాదం. ఆమెన్. రైట్. 10వ అధ్యాయం 15 వాక్యం చదువు. ఎలాగూ ఎరుగుదునంట, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో. కాపరికి ఉండే లక్షణం చూడండి. యేసు ప్రభుకి తండ్రి ఎంత బాగా తెలుసో, తండ్రికి యేసు ప్రభు ఎంత తెలుసో, నిన్ను గూర్చి కూడా అలాగే ఎరుగి ఉన్నాడట. అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. కంప్లీట్ డేటా ఆయన దగ్గర ఉంది. నేను ఇలాంటి దాన్ని, అలాంటి దాన్ని, నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. నేను ఎరుగుదును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చదవాలి. చాలండి. గొర్రెల కాపరి ప్రాణం పెడతాడు. రైట్. 4వ వాక్యం 4వ వాక్యం. వెలుపలకు నడిపించినప్పుడల్లా కాపరి అనేవాడు ముందు నడవాలా, గొర్రెల తర్వాత నడిపించాలి. తను ఏ మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గంలో ప్రజలు నడిపించేవాడే కాపరి. అర్థమవుతుంది కదండి? తాను ముందు నడిపించాలి. లోకంలో అది చేయండి, ఇది చేయండి అంటారు.
చేయరు. యేసుప్రభు వారు అన్నారు, నేను పరిచర్య చీటుకే వచ్చి తిని కానీ పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు అని. అంటే అర్థం ఏంటి? నేను చేస్తాను, చేయిస్తాను, ఇతరులాగా కాదు. రైట్. ఒకటి, మందకు ముందుకు నడిచేవాడు కాపరి. రెండోది, మంద కొరకు ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేవాడు కాపరి. మూడోది, అదే 10వ అధ్యాయం 27. ఆమె నా గొర్రెలు నా స్వరం వింటాయి. తలపైకెత్తారు. ఇప్పుడు మిమ్మల్ని అడగవచ్చు, ఏం చెప్పి పాస్టర్ గారండి భలే చెప్పాడండి, అబ్బా ఆయన చెప్తుంటే చెవులు లెక్కపొడుచుకుని విన్నావు సరే, ఏం గ్రహించావు? అదే భలే చెప్పాడులే, చెప్పుతూ నన్నుసేపు నిద్రపోనివాడు అల్లు చెప్పిస్తాడు, అటు కదిలేస్తాడు, ఇటు కదిలేస్తాడు, నిద్ర వస్తేగా. సరే విన్నావు, బాగానే ఉందిలే, ఏం విన్నావు? పాస్టర్ గారు చెప్తుంటేనండి స్వరం భలే, సారీ నీ స్వరం చల్లగుండా, స్వరం ఇది కాదు, దేవుని స్వరం వింటున్నావా? ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఎంతో ఆశతో వచ్చారు, ప్రయాసపడి వచ్చారు. ఏం సాధించుకునేద్దామని, ఏం సాధిద్దామని? ఏది ఆ గ్రోత్, ఏది ఆ ఫీడింగ్, ఏది? ప్రియులారా, మనుషుల స్వరం మీద మనసు పెడితే దెబ్బతింటారు. నీవు గుర్తుపట్టాల్సింది, ఈ రోజున నీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడని గుర్తుపట్టగలిగితే, నా దేవుడే నాతో ముచ్చటిస్తున్నాడని గ్రహించగలిగితే, ఆయన స్వరము మాత్రమే వినగలిగితే మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. వింటే వెంబడిస్తావు. విన్నావా? అక్కడికి వెళ్తేనండి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎల్లు ఎవడు కాదన్నాడు నిన్ను. ఎక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్ళాలి, అంతే. ఇక్కడ మాట్లాడుతున్నాడని ధైర్యం, నీ నమ్మకం, స్థిరత్వం ఉంటే రా, దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్లా కాకుండా పాటల కోసమో మ్యాజిక్ల కోసమో వెళ్ళావా, దెబ్బతింటారు. నా మాట్లాడాడు. ప్రియులారా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ రోజున గుర్తుపట్టండి, మీరు రిసీవ్ చేసుకోవాల్సింది దేవుని స్వరం మాత్రమే. దేవుడు ఇస్తున్న కంటెంట్ని మీరు రిసీవ్ చేసుకోవాలా. అప్పుడే నువ్వు ఆయన్ని గట్టిగా నమ్ముకుని గట్టిగా వెంబడించగలుగుతారు. అర్థమవుతుంది కదండి? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఆమె నేను వాటికి నా స్వరాన్ని విని నన్ను వెంబడించిన వాటికి నేనేమిస్తా? ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఏంటది? ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎప్పటికి పోదా లైఫ్ అనేది. గనుక వాటిని ప్రియులారా, స్వరం వినే అనుభవం నీకు ఉండాలి. మీరు ఏ మెసేజ్లు అయినా వినండి, ఏ సేవకుడి ద్వారా వాక్యం వినండి, యూ షుడ్ రిసీవ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? మీరు దేవుని స్వరం మాత్రమే గుర్తుపట్టాలి. అయ్యగారు చెప్పే జోకులు, అయ్యగారు చెప్పిన సాక్ష్యాలు, ఆ పిల్లని ఎలాగిచ్చాను, ఆ పిల్లని 2 వేసాను, ఆ పిల్లని ఎలా తిట్టాను, ఎన్నెందుకండి? స్వరం, దేవుని స్వరం గుర్తుపట్టే అలవాటు ఉందా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఇప్పుడు 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు కదా, 3 మాత్రమే స్పెషల్ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేవాడు. స్పెషల్గా ఎవరాళ్ళు? పేతురు, యోహాను, యాకోబులు. ఆయన వాళ్ళని మిగతా 9 మందిని అలా దూరంగా వదిలేసి 3 మాత్రం కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన ప్రార్థనలకు తీసుకెళ్ళేవాడు. ఎందుకని? 9 మందికి లేనిదేంటి, 3 ఉన్నదేంటి? వీళ్ళకి కొంచెం ఆసక్తి ఎక్కువ. ఏ విషయంలో? దైవ సంబంధమైన విషయాలు తెలుసుకునే విషయంలో శ్రద్ధ ఎక్కువ, మిగతా వాళ్ళకంటే ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, సంఘంలో అనేక మంది వస్తారు, అందరికి వాక్యమే కావాలి. బట్ యు షుడ్ నీడ్ స్పెషల్ ఇంట్రెస్ట్. వాక్యం మీద అత్యాసక్తి కలిగి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా నీకు దేవుడు మాట్లాడాలనుకున్న ప్రతి విషయం నీకు అర్థమవుతుంది.
ప్రతి మాట నీ గుండెల్లోకి వెళ్తుంది. అర్థమైందండి? అర్థమైందా? ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం చెందాడు. ఎట్లాగా? ఆయన ముఖరూపము, ఆయన ప్రార్థన చేస్తుంటేట ముఖరూపము మారేను, వస్త్రములు తెల్లనివై దగదగదగదగ మెరిసిపోతున్నాయి. ఆకాశం నుండి ఒక శబ్దం, ఒక స్వరం వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. అది దొరికిందా? ఆ రెఫరెన్స్ దొరికిందా? లోకల్లోనా మత్తెల్లోనా? వారు బోర్ల పడిపోతారండి. ఆ మాట కావాలి నాకు. ఉదయ్ 17 5 నుంచా? రైట్ నాన్న, మొదటి నుంచి చదువుతారా అమ్మ? మొదటి నుంచి చదువు. 17 ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఎట్లా? యేసు ప్రభు ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, వెలుగు వలె తెల్లని వాయెను. వారికి కనబడి విన్నారండి. మోషేని, ఏలియాని ఈ ముగ్గురు చూస్తున్నారు. యేసు ప్రభుతో మాట్లాడడం వీళ్ళు కళ్ళతో చూశారు. చూసి ఇక్కడ తిరణాలు పెడదాం ప్రభువా, జనం బాగా వస్తారు, మనం వెళ్ళొద్దు. జనం దగ్గరికి మనం వెళ్ళొద్దు. మనం గుడారాలు వేసి ఇక్కడ టెంట్లు వేసి తిరణాలు పెట్టామనుకో, జనమే మన దగ్గరికి వచ్చేస్తారు. వింటున్నారు? మనం ఎందుకు తిరగటం, వాళ్ళే వస్తారు. 3 పర్ణశాలను కడదాము. మేఘంలోంచి పుట్టాను. ఏ మాట? ఈయన మాటేనండి. మీ సొంత పెత్తనాలు, సొంత సలహాలు అక్కర్లా. ఈయన మాట ఏనండి అని శబ్దం ఎప్పుడైతే వచ్చిందో బోర్ల పడ్డారట. శబ్దానికి బోర్ల పట్టడం ఏంటి? అంత భయంకరం, ఎగిరి కింద పడ్డట్టు. ఆ శబ్ద ప్రభావం అలాంటిదండి. బోర్ల పడి మిక్కిలి భయపడగా అది ఏంట్రా, ఏంటి సలహాలు చెప్తున్నారేంటి బోధకుడా, నువ్వెంత పవర్ అని మాకు తెలియక? నోరు మూసుకుని లేవండి, పదండి. ఈ సందర్భంలో గ్రహించాల్సిన మాట ఏంటంటే కాపరిని ఫాలో అవ్వటంలో, స్వరం గుర్తుపట్టడంలో మనం ఎక్స్ట్రీమ్ కాకూడదండి. ఆయన ఎవరో తెలిసి ఉండాలి. ఆయనతోనే ఉన్నారు కానీ ఆయన ఎవరో పూర్తిగా అర్థం కావట్లే. జోకులు వేస్తున్నారు. అయ్యా మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, నీకు కూడా ఒక పర్ణశాల కట్టేస్తాం, ఈ జనాలు జాతరకు వస్తారు, అనవసరం నువ్వు ఊరు తిరుగుతున్నావు, నీ శక్తి ఏంటో జనాలు తెలియట్లా, నువ్వు ఇక్కడ కూర్చో, మేము జనాన్ని పోగేస్తాం అంటాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆయన మాట వినండి, ఆయన మాట వినండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటి నా చేతిలో నుండి. ఆమె ఈ శుభవేళ నేను మీతో చెప్పాలనుకుంటున్న వర్తమానం ఏంటంటే, నీకు ఒక కాపరి ఉన్నాడు పరలోకంలో. రెండవదిగా ఈ భూమి మీద
నీ కొరకు రాత్రి మగళ్ళు కన్నీరు గార్చి మచ్చ ముడత కలంకం లేని వధువుగా నేను సిద్ధపరచడానికి దేవుడు నమ్మకమైన సేవకుల్ని అప్పగిచ్చాడు. ఆ సేవకుడు నీ కొరకు భారం కలిగి ప్రయత్నం చేస్తుండగా, పరిచర్య చేస్తుండగా నువ్వు ఆ సేవకుడికి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి కూతురు మేకప్ చేస్తారండి, పెళ్లి కూతురికి చేయట్లేదు ఈ మధ్య. అబ్బో ఈ మధ్య ఒకప్పుడు లేని మేకప్లు ఎక్కువైపోయాయి. ఓకే, నల్లదాన్ని కూడా తెల్లగా మార్చేసి వస్తున్నాడు. ఆడు కంగారు పడుతున్నాడు, నేను చూసింది ఈ పిల్ల కాదని. అందుకే ముసుగు తీసి పెళ్లి చేస్తున్నారు. యాకోబు ముసుగు వేసి పెళ్లి చేసి మాయ చేసాడు, కొంప మునిగింది. అందుకని ముసుగు తీసి పాస్టర్ గారు కూడా ఈ మధ్య క్లియర్గా, అరే నువ్వు చూసింది ఈ పిల్లన. అదే పాస్టర్ గారు అప్పుడు కొంచెం సామంజాయి, కానీ ఇప్పుడు ఏంటో డౌట్ వస్తుందండి, ఇప్పుడు అక్కడ ఇచ్చాడో చెల్లిచ్చాడు నాకు డౌట్ ఉందండి అనే పరిస్థితికి మేకప్లు చేస్తున్నారు. ఈ మేకప్ ఉమెన్కి, మేకప్ మ్యాన్ కాదండో, మేకప్ ఉమెన్కి ఈ పెళ్లి కూతురు కానీ సపోర్ట్ చేయకపోతే జుట్టు కత్తిరించి తిప్పుతుండే అనుకోండి, ఆమెకు తిక్కలేసి దీన్ని దెయ్యం చేసినట్టు చేసి పంపుతుంది. అవునా కాదండి? అవునా కదా? సిద్ధపరిచేటప్పుడు నువ్వేం చేయాలా? సిద్ధపడటానికి అప్పగించుకుని సిద్ధపరిచేవానికి నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. హెబ్రీ పత్రిక చివరి మాట, మీరేం కంగారు పడకండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16-17 చదవండి, ముగిచ్చేస్తాను. ఏం చేయకూడదట? ఉపకారము ధర్మము చెయ్యక మరచిపోవద్దు. ఉపకారం చేయాలా? నువ్వు చేసే ధర్మం, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మర్చిపోవద్దు. ఓకే, విన్నారా? ఉపకారము అలాగే ధర్మం అంటే కానుకే కానీ ఇతరులకు హెల్ప్ చేయటం కానీ అవి దేవునికి ఇష్టమైనవి. క్రైస్తవులు ఏం చేయాలండి? హెల్పింగ్ నేచర్ ఉండాలా, ప్రేయర్ సపోర్ట్ ఉండాలి, ప్రేయర్ నేచర్ ఉండాలా, ఇంకా ఇచ్చే గుణం ఉండాలి. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా నీ చేతులు ఎప్పుడు బిగబట్టే ఉండకూడదు, చాపుతానే ఉండాలి. చాపే కొద్దీ నీ చేతులు దేవుడు నింపుతాడు. కొంచెం గట్టిగా ఆమె. ఏం మర్చిపోకూడదు? ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, ఇట్టివి దేవునికి ఇష్టమైనవి. 17వ వాక్యం, నీ పైన కాపరిగా నాయకులుగా ఉన్నవారు, కాపరి ఏం చేస్తాడు? లెక్క అప్పచెప్పాలి దేవునికి. ఇంతమందిని అప్పచెప్పా కదరా, వీళ్ళు ఏం చేసావంటే రేపు ఏం చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కడండి, మా సంఘం ఎంతో తెలుసా? 1,00,000 మంది. ఏంది నువ్వుగంటేనే వారానికి అనుకుంటున్నారు? వారానికి ఏంటి? నువ్వు బాప్తీసాలు ఇచ్చిన వాళ్ళే, నువ్వు వెళ్ళి సువార్త చెప్పిన వాళ్ళే. సరే అప్పగిచ్చాడు, సరే లెక్క అప్పచెప్పగలవా ఇంతమందికి? మీ పాస్టర్ గారికి తెలుసు మీ పేర్లు, మీ పాస్టర్ గారికి. మీకు ఎందుకండి అంత పెద్ద ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇమ్మని చూద్దాం, వాళ్ళ ఫోన్ నెంబర్ పట్టుకురమ్మని చూద్దాం. ఇస్తేగా. కానీ మీ పాస్టర్ గారి నెంబర్ మీకు తెలుసో తెలియదా? మీరు అర్ధరాత్రి అయ్యా దెయ్యం పట్టింది బాబా, ఏందో గాబరా అయిపోతుంది బాబా, ప్రార్థన చేయి బాబా అంటే మీ పాస్టర్ ఫోన్ ఎత్తుతాడు లేదా? ఎందుకు ఎత్తుతాడు లేదా? పాస్టర్ గారు మీకు దొరికాడు, స్తోత్రం, హల్లెలూయా. ఇదే ఉండాలా. 1,00,000 అయినా సరే ఇదే రెస్పాన్స్ రేపు ఉంటుంది. రేపు 1,00,000 మంది వచ్చినట్టుగా ఉంటాను అంటున్నానండి బాబా, అర్థం కాల. అందుబాటులో ఉండాలండి. సేవకుడు అనేవాడు తన విశ్వాసులకు ఎప్పుడు కూడా మా తండ్రి, నాన్న అనేవాడు పిల్లలకి అందుబాటులో ఉంటాడు లేదా? నాన్నకి చూసి పిల్లలు అమాంతంగా మీద పడతారా? అమ్మో దెయ్యం వస్తుందని పారిపోతారండి. వింటున్నారండి? ఏది మరి ఆత్మీయ తండ్రి అంటే ఏంటది? మీ పైన ఉన్న నాయకులు మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలనని, మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? కాపర్ అనేవాడు ఏం చేయాలా? కాయటం అంటే ఊర్లో గేదెలు కాసుకోవటం అంటే ఏంటండి? వదిలేసి ఆడ చెట్టు కింద తలబెట్టేసి నిద్రపోతే కాసినట్టండి. వేరే పొలాల్లోకి వెళ్ళకుండా, ఏమండి అడ్డమైన గడ్డి తినకుండా దగ్గరుండి మేపుతుంటాడు వాడు కాపలాదారుడు. మీ ఆత్మల్ని కాయుచున్నారు. కాపలనేవాడు మీ ఆత్మలకి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉండి,
అదిగో అమ్మ భాషా దోషంతో నన్ను చంపకండి బాబా. దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకేం కలుగుద్ది? ఆ పని ఎట్లా చేయకూడదు? మిమ్మల్ని బట్టి ఏ సేవకుడు కూడా, మీ సేవకుడు మిమ్మల్ని బట్టి దుఃఖపడకూడదు, మిమ్మల్ని బట్టి సంతోషపడి ఉండాలి. మీరు ఎదుగుతున్న స్థితిని చూసి, మీరు నేర్చుకుంటున్న విధానాన్ని చూసి, ఒకప్పటికి ఇప్పటికి మీరు మారుతున్న విధానం చూసి సంతోషంతో మీకు పని చేయాలా, మీ కొరకు సేవ చేయాలా. అలా కాకుండా దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక ఆమె సేవకుడు మీకు చేసే సేవ ఆనందముతో చేయనట్లుగా మీరేం చేయాలా? మీరు వారి మాట చెప్పరే. అందరూ ఉంటారా? దేవుడు మేము దీవించునుగాక. దేవుడు మేము దీవించునుగాక. ఆమె